అండి హలో అండి. దొండకాయ చట్నీ తయారీ విధానం. ముందుగా దొండకాయలు 1/2 కేజీ, టమాటోలు 4 సన్నగా కట్ చేసుకోవాలి. నీట్గా కడిగిన తర్వాత కట్ చేసుకోండి. 10 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, వేరుశనగపప్పులు అరకప్పు. ఈ బొమ్మ ఐస్తో చేసింది, మా పాప చేసింది. అది కరివేపాకు, తెల్లగడ్డ, వేరుశనగపప్పులు వేయించుకోవాలి. తర్వాత ధనియాల ఒక స్పూను, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేయించిన తర్వాత తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి వేయించాలి. వేయించిన తర్వాత అవి తీసి పక్కకు పెట్టాలి. మళ్ళీ కడాయి పెట్టేసి, కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఇవి కాగిన తర్వాత దొండకాయలు వేసి బాగా వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటోస్ కూడా దీంట్లో వేయాలి. వెల్లుల్లి వేసి టమాటో వేయాలి, వేయించాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కరివేపాకు వేయాలి, ఒక రమ్మ వేసి బాగా వేయించాలి. ఇలా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పులు అన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేరుశనగపప్పులు, ధనియాలు, జీలకర్ర వేసి పచ్చగా ఆడించాలి మిక్సీలో. కొంచెం ఆడిన తర్వాత ఈ దొండకాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ అన్నీ వేసి మెత్తగా ఆడాలి. ఈ పచ్చడి చపాతీలోకి, ఉప్మాలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి. ఇలా దొండకాయలు అన్నీ వేసి మెత్తని పేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి పోపు కూడా పెట్టుకోవాలి అండి. కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర వేసి, ఎండుమిర్చి 2 కట్ చేసి వేసి, కొంచెం అలా వేయించి ఈ చట్నీ దాంట్లో వేసేసి కొద్దిసేపు అలా ఇలా కలుపుతూ ఉండాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి పోపులో. ఉప్పు, కారము మీకు తగినంత వేసుకోండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా పోపులో వేసి తిప్పుతూ కొద్దిసేపు ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.